వ్యాప్తంగా ఎదురు చూస్తున్న నేతన్న సేవల పథకానికి శ్రీకారం. చీరాల్లో ప్రారంభిస్తున్న చంద్రబాబు. ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఖాతాలకు విడుదల. చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం నేతన్న సేవల పథకానికి శ్రీకారం చుట్టనుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభిస్తున్నారు. వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదిక తీసుకుని సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏడాదికి 25,000 ఆర్థిక సాయం అందించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది చేనేత కార్మికుల కుటుంబాల్లో 179 కోట్లు అయితే జమ చేయబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తిని, వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. మొత్తంగా వారికి ఉచిత విద్యుత్ కూడా అందిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరికి వారి కుటుంబానికి సంబంధించి 25,000 వారి ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు ఈరోజు చంద్రబాబు గారు. వీరి కుటుంబాలందరికీ కూడా ఈరోజు 25,000 చొప్పున వారికి అయితే డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయన్నమాట. ఇది మనకి తాజా సమాచారం. ఇలాగే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి తాజా సమాచారం అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.